ఎక్కడున్నావా? నీకోసం వెతుకుతున్నాను. ఎందుకు? గుడికి వెళ్ళొచ్చాను. నీకోసం ప్రసాదం కూడా తెచ్చాను. ఇదిగో. ఏంటి అలా చూస్తున్నావు? నేను గుడికి వెళ్ళడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా? నేను ఎంత ప్లాన్ చేసి సక్సెస్ అయినా దానికి ఎంతో కొంత దేవుడి ఆశీర్వాదం ఉండే ఉంటుంది కదా. అందుకే ఆయన్ని దర్శించుకొని కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళ్ళాను. ఆస్తి ఇంకా నీ చేతికి రాలేదు, నీ గెలుపు ఫైనల్ కాలేదు, అప్పుడు నువ్వు దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళావా? అహంకారం అడ్డొచ్చి నువ్వు నీ ఓటమిని ఒప్పుకోవడం లేదు, కానీ నేను ఆల్మోస్ట్ 99.9% గెలిచినట్టే లెక్క. రిమైనింగ్ 0.1% నువ్వు లాయర్ సమక్షంలో సైన్ చేసేస్తే అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఇంటికి పరిమితం అయిపోతావు. నేను ఆస్తి తీసుకొని స్టేట్స్కి వెళ్ళిపోతాను. ఇదే జరగబోయేది. ఇందులో అనుమానం ఏముంది? నువ్వు చెప్పిన 0.1%తో కూడా ఆటలో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్కోర్స్, కానీ ఇంకా నువ్వు నన్ను ఓడించగలను అనే నమ్మకం నీకుంటే నీకన్నా అమాయకురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నేను అమాయకురాల్ని కాదు, అసాధ్యురాల్ని. నీ నిజ స్వరూపం గురించి ఒక్క మాట మా నాన్నకి చెప్పాననుకో, నీ బతుకు మా ఇంటి కుక్క బతుకు కంటే హీనమైపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? చెప్పకపోయావా? నువ్వు చెప్పలేవు, చెప్పవు. ఆ విషయం నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నువ్వు చెప్పాలనుకున్న దానివైతే ఆ రోజు నేను నిన్ను కిడ్నాప్ చేసినప్పుడే చెప్పుండేదానివి. కమిషనర్ని బతిమిలాడి నన్ను విడిపించి మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నన్ను ఒక సూపర్ మ్యాన్ని చేసినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎవ్వరికీ చెప్పవని. అప్పుడు చెప్పలేదని ఇప్పుడు చెప్పలేను అనుకుంటున్నావా? నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. చూడు, నీ బలం బలహీనత మీ అమ్మా నాన్నలని నాకు బాగా తెలుసు శ్రీవల్లి. అందుకే నా గురించి చెప్పే సాహసం నువ్వు చెయ్యవు. ఎందుకంటే నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అన్న భయం నీకు. సో ఆస్తి కోసం అమ్మా నాన్నల్ని పోగొట్టుకునేంత మూర్ఖురాలివి నువ్వు కాదని నాకు తెలుసు. జరగని వాటి గురించి ఆలోచించకు. నిజమేరా, మా అమ్మా నాన్న గురించి ఆలోచించే నేను ఆ రోజు నీ గురించి వాళ్ళకి చెప్పలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారిపోతుంటే నేనింకా చూస్తూ ఉండలేను. నేనిప్పుడు చెప్పకపోయినా ఆస్తి దక్కించుకున్నాక తల పొగరుతో నువ్వే వాళ్ళ దగ్గర మొత్తం చెప్పే అవకాశం ఉంది. అందుకే దేవుడి మీద భారం వేసి నేనే నాన్నకి నీ గురించి మొత్తం నిజం చెప్పేస్తాను. మామయ్య, లాయర్ గారు వచ్చేశారు. రండి లాయర్ గారు. నమస్కారం అండి. కూర్చోండి. అమ్మ కల్పన, నాన్న లాయర్ గారికి కాఫీ తీసుకురా. సరే నాన్న. అమ్మా, మాకేం వద్దమ్మా, ఇప్పుడే తాగి వచ్చాం. ఇతనేనండి మా అల్లుడు త్రిదేవ్. నమస్కారం అండి. నమస్తే అండి. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయించారా? రెడీ చేశాను సార్. మంచిది. ఇలా ఇవ్వండి. ఇదిగోండి. ఏంటి కల్పన ఇది? ఆ ట్రాన్స్ఫర్ చేసేదేదో కన్న కొడుకు దినేష్ పేరు మీదో లేకపోతే అత్తయ్య పేరు మీదనో చేయక పోయి త్రిదేవ్ పేరు మీదకి మార్చడం ఏంటి? మనం చెప్పాల్సిందంతా చెప్పాం. అయినా నాన్న డెసిషన్ తీసేసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయలేమండి. ఇంకా ఏం చదువుతాడు? తొందరగా పిలిచి ఆ శ్రీవల్లి చేత సైన్ పెట్టించకుండా ఈ సోదంతా ఏంటి? నాకు మాత్రం ఎప్పుడెప్పుడు శ్రీవల్లి సైన్ పెడుతుందా అని ఆతృతగా ఉంది. నాకు అలాగే ఉందనుకో. బావా, కూల్గా ఉండండి. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ న్యూట్రల్గా పెట్టండి, లేదంటే వాళ్ళకి డౌట్ వస్తుందేమో. ఏమోరా, మనసులో నుంచి తన్నుకొచ్చే ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నావు. అమ్మ శ్రీవల్లి, లాయర్ డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చినాడు. బావ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తా ఉన్నాడు. వచ్చి బావకు నిజం చెప్పమ్మా. చెప్తాను మామ. ఆ త్రిదేవ్ గురించి మొత్తం చెప్పేస్తాను. ఎన్ని రోజులు వాడు మనల్ని ఎంత మోసం చేశాడో, ఇప్పుడు ఆస్తి కోసం మళ్ళీ ఎలా మాయ చేయాలని చూస్తున్నాడో అంతా చెప్తాను. వాణ్ణి నాన్న చేతే మెడ పట్టుకుని బయటికింటిస్తాను. పదమ్మా. పద. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి మావయ్య, ఇంకోసారి ఆలోచించండి.
నా పేరు మీద ఆస్తి రాయడం నాకైతే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. అది మీ పేరు మీద ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఇలాంటి టైంలో కూడా వీడు ఇంత యాక్ట్ చేయడం అవసరమా? ఒకవేళ ముసలాడు సర్లే ఆలోచిద్దాం అంటే మనకి షాక్ కొడుతుంది. నీ తమ్ముడు అంత ఈజీగా ఆస్తిని పోనివ్వలే. కోదండరామయ్య మాట వెనక్కి తీసుకోవడం తెలిసే వడలా అంటున్నాడు. నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను బాబు. ఆస్తి నీ పేరు మీద పెట్టడమే 100% కరెక్ట్ అని నాకు అనిపించింది. నా కూతుర్ని ఈ ఇంటి పరువు మర్యాదల్ని నువ్వు కాపాడగలవనే నమ్మకంతోనే నేను మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి కాదనుకో. సరే మావయ్య, మీ ఇష్టం. మీ మాట నేను కాదనలేను. అమ్మా శ్రీవల్లి, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. అమ్మా, మార్క్ చేసి ఉన్న చోట సంతకం పెట్టండి. నేను సైన్ పెట్టను. ఈ దుర్మార్గుడికి ఆస్తి దక్కని. అమ్మా శ్రీవల్లి, ఏంటమ్మా ఇది? అల్లుడు గారిని పట్టుకుని అంత మాట్లాడుతున్నావు? ఇలాంటి నీచుని అంతకంటే పెద్ద మాట తప్పలేదు. వీడు ఎలాంటి వాడు తెలిస్తే మాటలతో కాదు, మీరు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాలి. వీడు ఎలాంటి వాడు, ఎందుకు మన ఇంటికి అల్లుడయ్యాడో, ఇప్పుడు ఆస్తిని ఎందుకు దక్కించుకోవాలని చూస్తున్నాడో మొత్తం మీ అందరికీ తెలియాలి.